అబ్రహాము నుండి దావీదుకు 14, దావీదు నుండి యూదులు బబులోను చెరకు వెళ్ళిన కాలం 14, యూదులు బబులోను చెరకు వెళ్ళినప్పటి నుంచి క్రీస్తు వరకు 14. అబ్రహాము నుండి కరెక్ట్ గా కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడనే మాట చూస్తాం. యేసు ప్రభు యొక్క సేవ సంపూర్ణముగా జరిగించాలని ఆయన అనుకున్నప్పుడు యోహాను ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమంటే, నేనైతే ఆయన రొమ్మున ఆనుకొని నేను పరిపూర్ణంగా పోషించబడాలి, నేర్పించేదంతా నేర్చుకుంటాను. 91వ కీర్తన చూడండి. ఆ ఆలోచన మనలను ఆయన రెక్కల క్రింద ఉంచుతుంది. దానియేలు గ్రంథంలో ఒక పొట్టేలు కొమ్ము దాని యొక్క అహంకారానికి పోలిక. కానీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో గొర్రె పిల్ల యొక్క కొమ్ము తైలానికి సూచన. యోహాను కొమ్ములు అంటే ఏం చెప్పాడంటే అది ఒక అనాయింటింగ్, అది తైలము. కన్నులు అంటే ఏం చెప్పాడంటే ఆయన కార్యాలు చూడడానికి అనుగ్రహం. దానియేలు ఆ కొమ్ము దాని అహాన్ని తెలియపరుస్తుంది. కానీ ప్రకటన గ్రంథానికి వస్తే గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 నేత్రములు అన్నాడు. కొమ్ము అంటే అభిషేకం, అది అహంకారం, ఇది అభిషేకం. యోహాను చూసింది 1 అభిషేకపు కొమ్ములు, 2 ఆత్మ కార్యముల కన్నులు చూశాడు. మన తీర్మానం ఏంటంటే ప్రభువుని కలుసుకునేదాకా కొమ్ములు రాకూడదు, కన్నులు పోకూడదు. కొమ్ములు వస్తే కన్నులు పోతాయి.